ఇక బ్రిక్స్ నుంచి మనం బయటకు వచ్చే రోజులు దగ్గర పడ్డట్టున్నాయి. ఒకప్పుడు బ్రిక్స్ అంటే బ్రెజిలు, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా 5 దేశాల కూటమి. వాళ్ళు ఎట్లయితే అమెరికా వాళ్ళందరూ కలిసేసి G7, G8 నుంచి G7కి ఎట్లా వచ్చారో అట్లాగే దానికి పోటీగాని ఇక్కడ పెట్టుకున్నటువంటి. అయితే వాళ్ళ తరహాలో మనం ఏం చేయలేకపోతున్నాం, అది పక్కన పెడితే తర్వాత క్రమంగా ఇప్పుడు చైనా, రష్యా కలిపి ఆల్టర్నేటివ్ అమెరికా ప్లానింగ్లో భాగంగా బ్రిక్స్ కరెన్సీ కావాలి, అట్లాగే బ్రిక్స్ ఎక్స్పాన్షన్ అన్నప్పుడు ఇందులో భారత వ్యతిరేక శక్తులు జాయిన్ అవుతున్నాయి. అదే సందర్భంలో క్రమంగా దీని వెనకాల ఇప్పుడు ఓ పెద్ద ల్యాబీ స్టార్ట్ అయింది, యాంటీ అమెరికన్ ల్యాబీ అనాలి. అదే సందర్భంలో దీంట్లో టర్కీ లాంటి దేశం, ఓ పక్కన నాటోలో సభ్యత్వం ఉన్నటువంటి టర్కీ వచ్చి మళ్ళీ బ్రిక్స్లో చేరతానని అప్లికేషన్ పెట్టుకుంది. అంటే క్రమంగా ఏది బలంగా తయారవుతుంటే ఆ కూటమిలోకి దూరిపోయేటటువంటి వ్యవహారం ఇక్కడ నడుస్తోంది. అది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం.